చక్కగా రక్షణ పొందుకోవాలి. అమ్మ నువ్వు రక్షణ పొందుకో, అయ్యా నువ్వు రక్షణ పొందుకొని సంతోషంగా వచ్చేస్తూ ఉంటారు. రక్షణ పొందుకొని వచ్చేస్తూ ఉంటారు. పొందుకున్నాం, ఆదివారం ఒక రోజు దేవుని సన్నిధికి వెళ్తే చాలు, నెలకు ఒకసారి లేదంటే ఆ బలగదంలో పాలు పొందుకుంటే చాలు, ప్రార్థన చేసే అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఇక్కడ మన్ను లోతు లేనందున, హల్లెలూయా హల్లెలూయా, మన్ను లోతు లేనందున అంటే ప్రార్థన బలము లేనందున అవి ఎండిపోతుంది అంటారు. ఒక మాట తెలియజేస్తాను. యేసు ప్రభు వారు గలిలయ సముద్ర తీరాన వస్తున్నప్పుడు యేసు ప్రభు వారిని వెంబడిస్తున్న ప్రజలకు వాక్యం చెప్పాలని, సువార్త ప్రకటించాలని, దేవుని యొక్క ఆ సువార్తను ప్రకటించాలని ఆలోచన కలిగి, నేను ఈ జన ప్రవాహంలో నిలబడితే మనుషులకు కనపడతలేదు, ఏదైనా ఒక స్టేజ్ ఉంటే బాగుండు, ఎత్తుగా. సముద్ర తీరంలో కొండలు ఉంటాయండి, ఉండవు కదా. ఆ సముద్ర తీరంలో ఏదన్నా ఈ జన ప్రవాహానికి వాక్యం బోధించడానికి, నేను కనిపించడానికి, ఆ మనుషులకు కనిపించి వాక్యం బోధించడానికి, సువార్త ప్రకటించడానికి, దేవుని యొక్క రాజ్యం గురించి బోధించడానికి నేను నిలబడితే అందరికీ కనిపించడానికి ఒక స్టేజ్ ఉంటే బాగుండు అని యేసు ప్రభు వారు ఆ గలిలయ సముద్ర తీరాన వస్తున్నారు. వస్తే ఒక ఇద్దరు చేపలు పట్టుకునే వాళ్ళు చక్కగా కొంతమంది మనుషులు అక్కడ కనబడ్డారు. యేసు ప్రభు వారు ఒక ఇద్దరు చక్కగా సంతోషంగా రాత్రంతా ప్రయాసపడి చేపలు పట్టుకున్నారు. చేపలు పట్టుకొని వారు సంతోషంగా, ఏ ఊరు వెళ్దాం, రాజమండ్రి వెళ్దామా, గుంటూరు వెళ్దామా, ఏ ఊరు వెళ్దాం, లేదంటే సూర్యాపేట వెళ్దామా, ఎక్కడ అమ్ముదాం ఈ వ్యాపారం అని చెప్పి సంతోషంగా ఇద్దరు మనుషులు సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉంటే యేసు ప్రభు వారు వారిని చూసి వీళ్ళు ఏదో సంతోషంలో ఉన్నారులే అని అనుకొని ఆ మనుషులను చూసిన తర్వాత అలా ఇటు పక్కకు చూస్తే ఒక ఆయన దిగాలుగా విచారంగా ఉన్నాడండి. ఒక వ్యక్తి దిగాలుగా విచారంగా ఉన్నాడు. ఎందుకంటే రాత్రికాల సమయంలో 9 గంటల నుండి తెల్లారి వరకు ఒక్క చేప కూడా ఆయనకి పడలేదు. నేను ఉదయకాలం ఇంటికి వెళ్తే నా బిడ్డలు ఎదురొస్తారు, డాడీ అని. వాళ్ళకి ఏం చెప్పాలి, వారికి ఆహారం ఎలా తీసుకెళ్ళాలి, వారికి పోషణ ఎలా, వారికి ఆ యొక్క చేపలు పడలేని పరిస్థితులు ఉన్నప్పుడు, ఆశీర్వాదం లేనప్పుడు వారికి ఏ ఆహారం తీసుకెళ్ళాలని దిగాలుగా విచారంగా కూర్చొని ఉన్నాడండి. అప్పుడు యేసు ప్రభు వారు తిన్నగా ఆయన చూసి, ఎవరు వారు ఎక్కారండి, తిన్నగా ఆయన వాడను ఎక్కారు. యేసు ప్రభు ఎక్కి ఈయన కూడా చూస్తున్నారు, ఆయన చూసుకుంటున్నారు. పేతురు ఒక్కసారి పడవను నడిపించు, హల్లెలూయా. ఇక్కడ మన్ను లోతు లేనందున, ఇదిగో సీమోను పేతురు, వాడను నీవు కొంచెం లోతుకి నడిపించు అంటే యేసు ప్రభు వారు ఇంకా చూస్తున్నాడు. ఆయన రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఏమీ లేదు, ఏ ఆశీర్వాదం లేదు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థించాం, ఏ ఆశీర్వాదం లేదు. ఎన్నో సంవత్సరం నుండి రక్షణ పొందుకున్నాం, ఏ ఆశీర్వాదం లేదు. ఎన్నో సంవత్సరం నుండి ప్రార్థనా పూర్వకంగా ఉన్నట్లు ఉన్నాము, ఏదో నామకార్థంగా ఉన్నాము, కానీ ఏ ఆశీర్వాదం లేదు. కానీ ఈయనేంటి, నా వాడేకి నా యొక్క నావను వెక్కి లోతుకు నడిపించమంటున్నాడని యేసు ప్రభు వారు ఇంకా చూస్తున్నాడు. ఆయన అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఎంతో ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా లేదు. నువ్వేంటో మరి ఈ వాడ ఎక్కి వల విసరమంటున్నావు, అలాగే లోతుకు నడిపించమంటున్నావు అని అంటే యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నువ్వు నా మాట ప్రకారంగా వల విసురు. చాలా మంది దేవుని మాట ప్రకారంగా బ్రతకరండి. సావుకుడు చెప్పిన మాట ప్రకారంగా బ్రతకుడు, సావుకుడు చెప్పిన వాక్యం ప్రకారంగా మనిషి బ్రతకుడు. అసలు వాక్యం ఉందంటారా అన్నట్లుగా సావుకుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అట్లాగే ఈయన కూడా యేసు ప్రభువాన్ని చూస్తూ, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలా. మేము
ఈ సముద్రములో ఈతగాలం, ఈ సముద్రములో ఎంతో ప్రయాసపడేవాళ్ళం. ఏ రాత్రి ఏ రకము కలిగిన చేప ఏ ప్రాంతంలో ఉంటుందో మాకు తెలుసు అని రాత్రంతా గమనించుండండి. రాత్రంతా ప్రయాసపడ్డాను, నాకు ఒక్క చేప కూడా లేదయ్యా బోధకుడా అంటున్నాడండి. హల్లెలూయా అంటుంటే ప్రభు ఏమన్నాడంటే, రాత్రి ప్రయాసము వ్యర్థము, చీకటిలో చిందులాడుతున్న వ్యర్థము, అక్రమంగా నడుస్తున్న వ్యర్థము. దేవుని వెలుగు కలిగిన పగటి వేట వెలుగు కలిగిన వాడిగా, శక్తి కలిగిన వాడిగా, రక్షణ కలిగిన వాడిగా నువ్వు బ్రతకాలి. కానీ చీకటిలో ప్రయాసం వ్యర్థమని దేవుడు నా మాట ప్రకారంగా విసురు. నా మాట ప్రకారంగా ఒక మనిషి నీతిగా బ్రతకాలని ప్రయత్నిస్తే, నా మాట ప్రకారంగా ఒక మనిషి యథార్థంగా బ్రతకాలని ప్రయత్నిస్తే, నా మాట ప్రకారంగా ఒక మనిషి రక్షణ పొందుకొని అభిషేకము కలిగిన వాడిగా బ్రతికే, నా మాట ప్రకారంగా దేవుని యొక్క గ్రంథమును పట్టుకొని వాక్యమును హత్తుకొని బ్రతికితే ఏ మనిషి కూడా కనబడడానికి అవకాశం లేదు. సీమోను పేతురు వల విసురు. ఆ మాట ప్రకారంగా హల్లెలూయా, హల్లెలూయా, నా మాట ప్రకారంగా వల విసురు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. అలాగే విసిరాడు అంటే అప్పుడు వరకు మను లేదు, అప్పుడు వరకు ఆ విత్తనమునకు ఆ సపోర్ట్ లేదు, ప్రార్థన సపోర్ట్ లేదు, చెడు మార్గంలో ఉన్న విధానంలో ఉన్నాడు ఆ వ్యక్తి. అంటే రాత్రికాల సమయంలో ప్రయాసపడటం అంటే చీకటిలో చిందులాడే విధానం, అక్రమంగా నడిచే విధానం, వెలుగులో నడిచే విధానం కాదు. చాలా మంది యవనస్తులు కొంతమంది ఏం చేస్తారంటే పగలంతా భోజనం చేసి పడుకొని రాత్రికాల సమయంలో 12-1 గంట ఆ టైంలో సిగారులు చేస్తూ ఉంటారు. ఏసాని గారు ఒక మాట చెప్పారు, దైవజనులు. ఒక తల్లి కుమారుడు పగలంతా పడుకొని ఇంట్లో రాత్రి చక్కగా స్నానం చేసి బయలుదేరుతున్నాడు. అయ్యా రోజులు బాగాలేదయ్యా, ఎందుకయ్యా తిరిగేవాడు పగలు తిరగొచ్చు కదా, రాత్రి ఎందుకు, చాలా భయంకరంగా ఉంది, ఏ మనిషి అలా ఉంటున్నాడో తెలియట్లేదయ్యా, ఎందుకయ్యానంటే ఆ తల్లినంటండి ఇలా గోవ మీద ఒక్క దెబ్బ కొడితే ఆవిడ పొళ్ళన్నీ ఒక పొళ్ళు కదిలిపోయి రక్తం వచ్చేసి అలా మూల పడిపోయిందంట. పడిపోతే అసలు ఈ మనిషి అంటవా? తల్లి చెప్తుందయ్యా నువ్వు అట్లా చేయకూడదు, పగలు చీకటి ఆలోచన మనకి, చీకటిలో మనకు చీకటి ఆలోచన వద్దు, వెలుగులో మనం బ్రతకాలి అని చెప్పి ఆ తల్లి చెప్పిన యొక్క మాటకు విలువకుండా పరిగెత్తి చక్కగా చూడాల్సిన సినిమాలు చూసి చక్కగా 2 ఆట చూసి అంటే అందరూ కూడా ఆ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా ఆ చీకటిలో ఒక టీ కొట్టు దగ్గర చేరారంటండి. చేరే తర్వాత ఎక్కడి నుండి వచ్చారు ఇనపోటు పిల్ల కలిగిన వాళ్ళు ఎవరని వారికి ఒక హిగ్గులాగా ఇలా పెట్టుకుంటారు అర్థం. వాళ్ళు వచ్చారంటండి, ఒక్కొక్కరిని కీళ్ళు ఇలా కొట్టేస్తారంట. గుండెల మీద గుద్దుతున్న వాళ్ళకి గుండెల మీద గుద్దుతున్న వాళ్ళు నోట్లో రక్తం వస్తున్నా వాళ్ళు విడిచిపెడతలేదంటండి. అంటే చీకటిలో ప్రయాణం చేసే మనిషికి అపాయము. మన్ను లేనివాడు, ఆ విత్తనముకు మన్ను లేని వ్యక్తికి, ప్రార్థన లేని వ్యక్తికి, చీకటిలో ప్రయాసం చేసే వ్యక్తికి ఆశీర్వాదం ఉండదు. అందుకే ప్రభు ఇదిగో సీమోను పేతురు, నేను నీ వాడలో ఎక్కాను, నా మాట ప్రకారంగా వల విసురు అని దేవుడు మాట్లాడిన మాటకి విధేయత కలిగి చూపించి విధేయతతో చక్కని ఆ వలను విసురండి, విస్తారమైన చేపలు పడింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మోకాళ్ళ లోతుకి రావాలి. ఆ లోతు మన్ను లేని ఆ విత్తనముగా కాకుండా మోకాళ్ళ లోతు వచ్చి మీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ యొక్క ఆ శాపం ఉన్నా, ఏ రక్షణ లేని పరిస్థితి ఉన్నా నువ్వు మోకాళ్ళ లోతుకి రావాలి. హల్లెలూయా. మోకాళ్ళ లోతుకి వచ్చి ప్రభువా నా పరిస్థితి ఇది, నా విధానం ఇది, నీవు దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన పరాక్రమశాలిని కనుక నీవు నా పరిస్థితిని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీవు నన్ను ఆదుకో అని మనము ప్రార్థిస్తే దేవుడు ఎందుకు సహాయం చేయడండి? ఖచ్చితంగా దేవుడు
సహాయం చేస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని యొక్క వాక్యపు విలువను తెలుసుకొని వెలుగులో నడవాలి. వెలుగులో నడవాలి. చీకటి ఆలోచన కాదు, చీకటి విధానం కాదు. వెలుగు కలిగిన వారిగా మనం నడిస్తే వాక్యం హత్తుకొని దేవుడు మన కుటుంబమును ఆశీర్వదిస్తారండి. హల్లెలూయా. వాక్యం అంటే వాక్యము పాత నిబంధన కాలంలో ఓబేదేదోము ఇంటిలో దేవుని మందసం వచ్చింది. ఓబేదేదోము ఇంటిలో దేవుని మందసం వస్తే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కసారి చూడండి ఆ యొక్క మాటలు దేవునికి చదువు చూద్దాం. మొదటి దినవృత్తాంతుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. దేవుని మందసము ఓబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. అసలు దేవుని మందసం రావాలంటే లోతైన ఆ దేవుని యొక్క మోకాళ్ళ ప్రార్థన మీద నిలబడిన వ్యక్తికి దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుందండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు నాట్యం చేసి మందసం నడిపించాడు. ఆయన కూడా విజయం లేదు. ఆ మందసాన్ని కొత్త బండి కట్టబడి తీసుకుని వెళుతున్నప్పుడు ఎందుకు కాలు జారి ఆ మందసం పడిపోతున్నప్పుడు అక్కడున్న ఆ రథము ఆ యొక్క మందసమును పట్టుకుని ఆ నాయకులు పట్టుకున్నప్పుడు ఆ మందసము ఎప్పుడైతే తాకిందో దేవుని కోపం వారి మీద రగులుకొని వారందరూ కూడా చనిపోయినట్టు దేవుని యొక్క సన్నిధిలో రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే ఉండాలంటే ఒక అర్హత ఉండాలి. ఆశీర్వాదం నీ కుటుంబంలో రావాలంటే నీవు మోకాల అనుభవంలోకి రావాలి. విత్తనముగా జీవించకూడదు. మళ్ళీ విత్తనముగా జీవిస్తే ఆశీర్వాదం అనేది కుటుంబంలో నీ బిడ్డలకు రాదని దేవునికి వాక్యం చెప్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత రాత్రి నెల పడిన విత్తనము ధనము చేత ఆశించే కాకుండా దేవుని సన్నిధిలో విధేయత కలిగిన వారిగా. ఈ ధనం గురించి ఒక మాట తెలియజేస్తాను. దావీదు గారు చనిపోయిన తర్వాత సొలొమోను రాజుగా ఉన్నప్పుడు ప్రార్థించాడు దేవుని, యెహోవా ఈ ప్రజలను పరిపాలించి జ్ఞానము నాకు దయచేయి, నాకు ఆ జ్ఞానం, ఆ శక్తిని, ఆ ఆలోచన ఇవ్వని ప్రార్థన చేశాడు. చాలా మంది నా తండ్రి దావీదు రాజు కదా, నాకు డబ్బు కావాలి, అధికారం కావాలి, ఏదైనా ఇవే రాత్రి నెల పడిన విత్తనం కలిగిన వాళ్ళు ధనము ఆలోచన కలిగి ఉంటారు. ఈయన అయితే నాకు ఆ వివేకమును కావాలని దయచేయమని ప్రార్థించాడంటండి. ప్రార్థిస్తే దేవుడు ఏం చేసి కింద చదివితే దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చి దీర్ఘాయువునైన ఐశ్వర్యమైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నేను ఇలాగ అడిగితే కనుక నీ మనవి ఆలకించి బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో ఒక్కడునూ లేడు, ఇక మీదట ఒక్కడునూ ఉండడు. మరియు ఈ మాట గమనించాలండి. ఆయన వివేకమును దేవుని ప్రజలను నడిపించి జ్ఞానమే అడిగాడు, డబ్బును అడగల. అడగకపోయినా ప్రేమించాడు. ఇప్పుడు చదవండి ఆ మాట. నీవు ఐశ్వర్యమును ఘనతను అడగకపోయిన ఎడల అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టిన హల్లెలూయా. అంటే ప్రార్థనా పూర్వకంగా ప్రార్థించి ప్రభు యొక్క వాక్యం ప్రకారం నడిచే మనిషి వివేకమును దేవుని జ్ఞానమును అడిగితే దేవుడు ఐశ్వర్యం అన్నిటిని కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అది కూడా యథార్థముగా అడగాలి. మనం రాత్రికాల సమయంలో నేర్చుకున్నాం ఒక రాజు గురించి.
యథార్థముగాను సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటును. ఆ యొక్క మాట ప్రకారంగా వెంటనే దేవుడు దర్శించు ఆయుష్నిచ్చాడు. మరి ఈరోజు నీకు నాకు అందరికీ ఎందుకు ఆశీర్వాదాలు కోల్పోతున్నావు, ఎందుకు నెమ్మది కోల్పోతున్నావు అంటే మనము మంచి నేలను పడిన వారిగా, వాక్యమును హత్తుకునే వారికి మనము బ్రతకాలని. హల్లెలూయా. చిన్న రిఫరెన్స్ చూపించి నేను సమయం ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము రాత్రికాల సమయంలో ఈ మాట చదువుకున్న బలమైన మాట. 20వ వాక్యం చూడండి. అప్పుడు 30వ అధ్యాయము 20వ వాక్యం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు దూరమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి. ఈ మాట అందరూ గమనించండి. రాత్రికాల సమయంలో కూడా ఈ మాట తెలియజేశాను. ఆ వాక్యమును హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. హల్లెలూయా. ఏమి మనం హత్తుకోవాలండి? వాక్యమును హత్తుకుంటే మన సంతానము, మన బిడ్డలు ఆశీర్వాదకరంగా దేవుడు నడిపిస్తాడు. ఆ వాక్యములోనే జీవం ఉన్నట. ఆ వాక్యమును హత్తుకుంటే జీవమును కోరుకున్నట్లే. అట్లాంటి జీవమును నీవు నేను కోరుకున్నాం. మంచి నేలను పడిన, మన్ను లేని విధంగా కాకుండా మంచి నేలను ప్రార్థనాపూర్వకంగా మోకాళ్ళ మీద అనుభవం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు సాగిపోదాం. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధ రాజ్యాధిపతి, శక్తి గలవాడిని పొందాలి. ఈ సమయంలో మీ బిడ్డలతో మాట్లాడినందుకు నీకు పొందాలి. మేము మంచి నేలను ఫలించి ఆశీర్వాదకరంగా ఉండలాగిన. సొలొమోను ప్రభు జ్ఞానం అడిగాడు, వివేకం అడిగాడు. అయినను మీరు అన్నిటి ఆటితో పాటు ఐశ్వర్యం ఇచ్చావు, ఘనతనిచ్చు, బలం ఇచ్చు, ఆరోగ్యం ఇచ్చు, సంపదనిచ్చు. అటువంటి కృపను మా అందరికీ దయచేసి నీ వాక్యం ప్రకారంగా నడిచి నీ కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనం ప్రేమించి 2024 సంవత్సరం మనకు అనుగ్రహించాడు. ఈ సంవత్సరం పరిశుద్ధ సాహస్ఫుటాలు 24 నుంచి మనం సిద్ధపరిచి నడిపించబోతుండగా ఈ కుటుంబ జయకరంగా జరిగించినట్టు మన ప్రార్థన. ఈ సమయంలో మన తుది మాటలు దేవుడు సన్నిధిలో మనం విందాము. మన జీవిత ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సంతోషంతో, ఆనందంతో గడిపిన ఎన్ని ఉన్నాయో మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన పుట్టిన నుంచి ఇప్పటి వరకు కష్టాలు లేకుండా, బాధలు లేకుండా, శ్రమలు లేకుండా ఉన్నామా? ఏ రోజైనా ఉన్నామా? ప్రతిరోజు ఏదో ఒక మనకు సమస్య. అసలు సమస్య లేదనే వాళ్ళు హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా. అందరికీ సమస్యలు, అందరికీ కష్టాలు, అందరికీ బాధలు. అందుకని యేసుక్రీస్తు ఇప్పుడు లోకంలో నీకు శ్రమ కలుగు, ఆయనను ధైర్యం తెచ్చుకుని. నేను లోకంలో కష్టాలు లేనివాడు మనిషిగా తీర్చబడు. లోకంలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మరి ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మరి ఇన్ని ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు ఆశ్రయమును
దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన మనకు నమ్మదగిన సహాయకుడు. మరి కొన్ని మాటలు దేవుడి మాట మన జీవితాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే బాగా ప్రార్థన చేసేవాడికి, దేవుడంటే భయం భక్తి ఉన్న వాళ్ళకి కష్టాలు రావనుకోవడం మన అవివేకం, వారికే వస్తాయి. మరి దావీదు చూస్తే దావీదు యొక్క జీవితంలో ఆయన ప్రారంభం నుంచి కష్టాలతో, బాధలతో, సమస్యలతో, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక ఎంతో వేదన పడ్డాడు. అయినప్పుడు కూడా దేవుడిని స్తుతించాడు. అది తగిన సమయంలో దేవుడు తనను ఎంతగానో ఆదరించాడు, బలపరిచాడు. మరి మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అందుకని ఒక మాట అంటాడు బైబిల్ గ్రంథంలో 119వ కీర్తన 75వ వచనంలో, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. ఆయన మన యొక్క పరీక్షలు కూడా మనకు పరీక్ష పెడతారు. పిల్లల పరీక్షలు రాస్తారు. ఈ పరీక్షలు ఎందుకంటే మనవి గెలుపు ఓటమి మరియు కనుగొనడానికి ఏర్పాటు చేసేది పరీక్ష. పిల్లలకి, విద్యార్థులకి పరీక్షలు అనేవి వాళ్ళ గెలుపు కోసం, వారి యొక్క ఉన్నత స్థితిలో పై స్థాయికి మనం నడిపిస్తానికి పెట్టే పరీక్ష. నీ విశ్వాస జీవితంలో నీకు ఎప్పుడైతే శ్రమలు వస్తాయో, బాధలు వస్తాయో, ఇవన్నీ కూడా పరీక్ష. దేవుడు పెట్టే పరీక్షలో నువ్వు జయం పొందాలంటే, ఓటమి లేకుండా గెలుపు పొందాలంటే నీ విశ్వాసతను నువ్వు కాపాడుకోవాలా, బలపరచబడాలి. మనం ఎప్పుడు కూడా ఎట్లా మనం జయం పొందుతాం? దేవుడితో మనం సహవాసం చేసినప్పుడు దేవుడు మనకు సహాయకుడిగా ఉండి మనల్ని ఆదరించి మనకి నడిపిస్తాడు. నువ్వు ఆ యొక్క విశ్వాసంతో వాటినన్నిటిని కూడా జయింపగలిగినప్పుడే నువ్వు జయ జీవితం పొందుకోగలుగుతావు. దేవుని సన్నిధిలో నువ్వు మరి ప్రమోషన్ పొందిన వాడుగా, యోగ్యత పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకని 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో 1వ పేతురు రాసిన 4:12 వచనం, 4వ అధ్యాయం 12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి, మనకి కలిగేటువంటి ఆ శ్రమల గురించి మనకి ఏదో అయిపోతుంది, ఇంకేముంది అయిపోయాం అట్లా ఆనందం ఏమవుతారు, ఆశ్చర్యపడకుడి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహానందముతో సంతోషపు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించినట్టు. మనకు శ్రమలు మనం భరించలేనంతవి దేవుడు మనకు కలుగు చేయడు. దేవుడు అన్ని కూడా ఎరిగిన దేవుడు. ఆ శ్రమ మనం కలగడానికి ఆయన యొక్క అర్హత, ఆయన యొక్క సందేశం లేకుండా, ఆయన సెలవు లేకుండా మనకు కలగదు. వాటన్నిటిని కూడా మనం జయించగలిగినప్పుడే మనము నిజ జీవితంలో క్రీస్తులో మనం నిలిచిన వారముగా ఉంటాం. అందుకనే ఆ యోబు జీవితంలో ఏబుకు వచ్చిన శ్రమలు, 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయనకు వచ్చిన శ్రమలు, ఆయన దేవుడితో ఆయన ప్రశంసించబడ్డాడు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు అయినప్పుడు కూడా ఆయన శ్రమలో, ఆయనకు వచ్చినటువంటి బాధల్లో, ఆయనకు ఉన్నటువంటి కష్టాల్లో దేవుడి సన్నిధిలో నుంచి జయం పొందుకున్నాడు. వాటన్నిటిని కూడా దేవుని సహాయము, దేవుని యొక్క సన్నిధిని విడవనటువంటి ఆ యోబు జీవితంలో ఎంత గెలుపు పొందాడు. దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. కష్టాలు వచ్చినప్పుడు దేవుని మనం విడవకూడదు. మన కష్టాలు వచ్చినప్పుడు ఏంటి, పక్క వారికి చెప్పుకుంటాం. ఇతరులు మన కష్టాలు ఆ పక్క వారికి చెప్పడం వల్ల నీ బాధ, నీ శ్రమ పెరుగుతుందే కానీ తొలగిపోదు, అది తొలగిపోదు. మనం తొలగిపోవాలంటే క్రీస్తులో నువ్వు. అందుకనే బైబిల్ కీర్తనగారు అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పులు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రులు ధ్యానించు. నువ్వు దేవునితో సహవాసం కలిగి దేవునిలో మనము జీవిస్తే నీకు ఏ మేలు కూడా వచ్చేది. అందుకనే 46వ కీర్తన అంటాడు, యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. మనకు కనికరించేవాడు. మన శోధనలు
మనకు కలిగి ఉన్నాయంటే, మనకు కలుగుతున్నాయంటే ఆయన సలహా లేకుండా మనకి పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు జయం పొందాలంటే, మన విశ్వాసంలో మనం జయం పొందాలంటే ప్రార్థన అనేటువంటి ఆయుధంతో దేవుడితో మనము సాగిపోవలసినటువంటి వారమై ఈ యొక్క పునరుద్ధారణము ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరిన మనందరం క్రీస్తులో మన ఎన్నో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. మన క్రీస్తు కలిగినప్పుడు మన వాటన్నిటిని కూడా ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో మనం ప్రార్థించి దేవుడి సహాయం మనం కోరుకుని ఆ యొక్క కష్ట బాధల నుంచి మనం విడుదల పొంది జయ జీవితం మనందరం పొందినట్లుగా దేవుడు అతి కృప ధన్యత చేరిన మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం, అందరం ప్రార్థించుకుందాం. లోకములో మీకు శ్రమ కలుగు, ఆయన మనం ధైర్యం కలిగి ఉన్నాం. క్రీస్తుని కలిగి ఆ లోకంలో మనం శోధింపబడినటువంటి ఆ కఠినమైనటువంటి శిక్ష మనకు, బాధలు, శ్రమలు మనకు కలుగు చేయడు. కానీ మరి తగిన సమయంలో మనం హెచ్చింపబడాలంటే కలర్ పొందుకోవాలి. ఆయన బలిష్టమైన రక్తంలో మనం దీన మనస్సులో మనము జీవించబడుతున్నాం. ప్రార్థించుకున్న పరిశుద్ధుగా మమ్మల్ని ప్రేమించారు. లోకంలో శ్రమలు, బాధలు, ఇరుకు, కష్టాలు, మరి దావీదు ఎన్నో శ్రమలతో, బాధలతో, వేదనతో, నిందలతో జీవించినప్పుడు కూడా మీరు ఎంతో ఆశ్రయము దొరకమైన నడిపించిన వారు. మరి ప్రభు భక్తులైన వారు వారి జీవితాలు ఎన్నో కష్టాలు వచ్చాయి. అయినా విశ్వాసంలో వారు కదలక మరి స్థిరులుగా మరి కదలనేటువంటి వారు కానీ సన్నిధిలో నడిపించబడినప్పుడు వారు ఎంతో జయ జీవితం పొందినట్టుగా మేము చూడగలుగుతున్నాం. అదే దానియేలుకైతే ప్రభు ఎన్నో శోధనలు వచ్చాయి. ఆయన